ఈ సాయంత్రం వేళ మళ్ళీ కలిసి ఈ సాయంకాలం వేళ ఒకసారి అందరం మనసు మాట్లాడుతున్నాం. ఒక్కొక్క క్షణం మనకు I have to leave because my kid is not okay. So health is so I'm leaving now. చెప్పడానికి వచ్చాను. We just had vaccination yesterday. So దానివల్ల బాగా చిరుపెట్టుకుంటాను. So I have to leave. So I don't have that much time. Rajesh husband is leaving, so I am leaving now. So I enjoyed a lot. Thanks a lot. For the organizers, Praveen, Naruni, Nita, thank you so much for inviting, making this happen. That's it. Thank you. We wish you guys meeting recording. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. ఫస్ట్ మనం ఆచార్య దేవో భవన్నాము, ఇప్పుడు పితృలపై ఆ భావ ప్రాంతం మనం పొందుతున్నాము. మాట్లాడాలి నో డిస్టర్బ్ అయితే మాత్రం మ్యాన్షన్ చేస్తారు. మనకి ఇక్కడ కొంతమంది గురించి తెలుసు, కొంతమందికి మనం రెగ్యులర్గా కలుస్తున్నాము, మాట్లాడుతున్నాము. మరి కొంతమంది గురించి మనం తెలుసుకోవాలని నాకు తెలిసి కొన్ని సంవత్సరాలు అయింది అందరం మాట్లాడాలి. సో ఇక్కడ ఫస్ట్ అమ్మాయిలకు మీ గురించి ఇప్పుడు ఎలా ఉంది? ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. For one. చాలా మంచి దొరికారు నా లైఫ్లో. ఎక్కడ ఎట్లా వెళ్ళాలి అనేది కూడా చెప్పారు. చాలా బాగుంది. దీంట్లో కొందరి పేర్లు అయితే గుర్తుపెట్టుకోవాలి, మిగతా వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ లైఫ్ అంటారా, లైక్ ఫ్యామిలీ పరంగా వస్తే ప్రొఫెషనల్ లైఫ్ అనేది రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. సో ఈవెన్లో మా బాబు చెప్తూ ఉంటాడు, అమ్మ నువ్వు ఏం చదివావు, ఏం చేస్తావు అనేసి. బట్ నాకు తెలుసు నేను ఏం చేశాను అనేసి. ఇప్పుడు కూడా ఒక పేషెంట్ ఎవరైనా వస్తే మనం
అండ్ ప్రజెంట్. ఓకే, ప్రజెంట్ అంటే మనం ఉండడం, మనం జీవించి ఉండడమే లైఫ్. ఎలా జీవించి ఉన్నాము, ప్రతి మినిట్ పాస్ అవుతుంది, బట్ మనం ఎలా జీవిస్తున్నాము అనేది ఇంపార్టెంట్. దాన్ని నేర్చుకుని ముందుకెళ్ళాలి. ఇంకొకటి ప్రజెంట్ అంటే ఫ్యూచరు పాస్ట్ ఈ రెండు ఉన్నాయి కదా, దీని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఏదో ఆలోచించవచ్చు, బట్ దాంట్లో ఏది యూజ్ ఉందో దాన్ని తీసుకోవాలి. ప్రజెంట్లో హ్యాపీగా బతకాలి. ఈరోజు ఇవాళ మాత్రమే ఒక జీవితం, రోజు ఇవాళ లాగే ఉన్నాం. తెలుగే శుభ సాయంత్రం. అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే అది కన్నడలో మాట్లాడితే ఫ్లూయెంట్ గా వస్తుంది. నాకు అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది అవసరం. కష్టపడి మాట్లాడలేదు. అందరిని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా చెప్పాలంట అంటే మనం ఇంకా ఎప్పుడు మన గ్యాంగ్ ఎంత దూరంగా ఉన్నా కానీ బట్ మనం కలవాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అంటే మళ్ళీ ఒకసారి మనల్ని ఆ కాలానికి అంటే ఏది మన 2000 బ్యాచ్ కాలానికి వెళ్ళిపోయే ఫీలింగ్స్ అవన్నీ కొన్ని చాలా మంది నేను మర్చిపోయినాను. వచ్చి నువ్వు ఇలా చేసినావు అలా చేసినావు అని అన్నప్పుడు ఓ అవునా నేను అలా ఉన్నానా అనేసి నాకే అంటే రీకలెక్టింగ్ అనమాట. చాలా బిజీ లైఫ్, పిల్లలు, మొగుడు, అత్త, మామ అంత బిజీ లైఫ్లో కొన్ని మెమరీస్ వేవ్ ఆఫ్ అయిపోతాయి. కానీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు వచ్చి కలిసినప్పుడు మనం ఇలా ఉన్నాం అలా ఉన్నాం అన్నప్పుడు ఓకే సో మీకు స్టార్ట్ రీకలెక్టింగ్ అండ్ వీ విల్ బి అదే మనం గతానికి పోయి మళ్ళీ వచ్చినాం. సో ఏజ్ వెనక్కి వెళ్ళిపోయినట్టే అదే ఏదో చెప్తాను సామెత. ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటే అంట మనకి 10 ఏళ్ళు వెనకాల వెళ్ళిపోయినట్టు అంట. ఇట్లా మన గ్యాదరింగ్ అప్పుడప్పుడు జరిగేటప్పుడు సో వీ ఫీల్ హ్యాపీ. ఓకే మనకి ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంది అని చెప్పేసి సో అందరినీ చూసిన దానికి చాలా సంతోషం. సో నా గురించి చెప్పాలి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను బెంగళూరులో ఉంటాను. పాపం సంపత్ చెప్పేది అదే, ఇప్పుడు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను అంతేనా, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి బెంగళూరులో ఉంటాను నేను. సో బెంగళూరులో సో 2 క్లినిక్స్ పెట్టుకునేసి నేను నా హస్బెండ్ రన్ చేస్తాను. హోప్ఫుల్లీ నెక్స్ట్ 3rd బ్రాంచ్ ప్లాన్ చేస్తాను. నాకు 2 కూతుర్లు, సో బ్లెస్డ్ విత్ 2 బ్యూటిఫుల్ ప్రిన్సెస్. హ్యాపీగా ఉన్నాము. ఐఎమ్ హ్యాపీ టు సీ. అది చెప్పు సరే ఏదో క్వశ్చన్ చెప్పు. సో నా దగ్గర నుంచి అదే లైక్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీవన్. మనందరూ ఇట్లానే ఉండాలని మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఇలాంటి రిలీజ్ చేస్తే దూరం ఉంటాం అన్నమాట. ఇప్పుడు సైలెంట్ ఝాన్సీ కనీసం 5 నిమిషాలతో మాట్లాడాలి. 5 నిమిషాల కంటే 1 నిమిషం తక్కువ మళ్ళీ రిపీట్ చేయాలి. ప్రకాష్ ప్లీజ్ వీడియో తీయద్దు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. యాక్చువల్గా ఈరోజు రీయూనియన్ అని మనము సెకండ్ టైం గ్యాదర్ అయ్యాము ఇక్కడ. నాకైతే ఎవ్రీడే రీయూనియన్ అంటే ఎవ్రీడే మేము కాలేజ్ డేస్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అంటే ఏదో ఒక ఎవరితో స్టేటస్ చూసి కానీ లేకపోతే పాత పిక్స్ కానీ ఆల్బమ్లో ఉన్న పిక్స్ కానీ చూసుకొని ఆల్మోస్ట్ ఎవ్రీడే అని చెప్పను కానీ మోస్ట్ ఆఫ్ ద డేస్ మేము ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ ప్రకాష్ ఫర్ దట్. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ కామెంటింగ్ కామెంటింగ్ అని మీరు అనుకుంటున్నారు కానీ కామెంటింగ్ కాదు.
అలా కాదు కానీ అమ్మ ఝాన్సీ స్టోరీ కూడా ఏం చెప్పమ్మా స్టోరీ ఝాన్సీ సగం స్టోరీ చెప్తారు రిమైనింగ్ స్టోరీ ప్రకాష్ చెప్తారు. ఓకే అది థర్డ్ యూనిట్ ట్రైన్ అంటే చెప్తాం. ఇద్దరు పిల్లలు, పాప సెకండ్ ఇయర్, నైన్త్ క్లాస్. థ్యాంక్ యూ. నో ఎవరి పేరు చెప్తే మనకు ఒక ఎలక్ట్రిక్యూషన్ వాయిస్ ఆఫ్ 2000 బ్యాచ్ మిస్ నసీమా అందరినీ కళ్ళారా చూసుకుంటున్నాను. Seeing all of us itself is a big bliss. And as a days are approaching this reunion, when can you put So I would like to thank each one of us who make this happen in the midst of our busy schedules. So what I could really feel and experience today is I could smile, laugh, I could be the one what I was 24 years ago. So thank you for giving me this greatest blessing. And the Jane and Rosie are growing, the little ones are growing, it doesn't matter. But we traveled the time back and I became a child today. Thank you so much for this memorable event, and I appreciate everyone and especially Kalpana for making it happen. Today morning she traveled and came. And, థ్యాంక్ యూ seeing everyone know like there's nothing to talk much. And Prakash, Jhansi, Parvati, Lakshmi, and Leelavati, Vandana, Leelavati, and Rohini, and Mahidar, Venkat, Inkechi, and Kumaraswamy, Sai, Mohan Krishna, and Kittu's family also. Thank you, Kittu, for being part of this event. And Sharat, my mom was only, recollecting, asking for 3 people. Mohan Krishna, Sharat, Narmali. So, thank you. And yes, there were so many challenges in life's time, but however, everything is predetermined in the eyes of God. And today I stand before all of you as a testimony because today God has blessed us with 2 wonderful daughters. My husband, Mr. Joseph, is a practicing lawyer in Madras High Court. He is an advocate in Madras High Court. So happy family. My mom is also with us. And thank you so much. Maybe next reunion. హైదరాబాద్ లో Yeah, sure. Next time, sure. And one professor is sitting here, Professor Mohan Krishna Chowdhury, and one regional head of Game Point is sitting over here. An entrepreneur, Parvati is here. Owning 2 big clinics in metropolitan city. Lakshmi is here, who is a Brahma Kumari. More than anything, I see her as a renowned soul. Because even when Jaideep was rushing, none of us thought of praying for the child. It was Lakshmi. Thank you, Lakshmi. And your children also are blessed. And Leelavati, Vandana, thank you all. Rohini, your आप 2000 batch के जान हो अभी because you are traveling across the country and representing for IAP. So happy about it. And each one's profession. And Sunita, thank you so much, Sunita, because we all need to thank Sunita because it is Sunita and Nagamuni who came, finalized the place, and Praveen, where are you? So Praveen, the new HOD of Apollo Hospitals, give him a big hand.
every of us. Thank you for being here. Thank you. థ్యాంక్ యూ నసీం. ఇక్కడ ఎంతమంది ఎమోషనల్ అయ్యారు, ఎంతమంది ఎస్ఏ చదివినట్టు ఫీల్ అయ్యారు? ఎస్ఏ విన్నట్టుందా లేదా ఇక్కడ అందరికి? మరి ఏమన్నా కామన్గా తీసుకోవాలి ఫీల్ అయ్యేటప్పుడు. ఇప్పుడు మా 2000 బ్యాచ్ చిన్న చెల్లి రాజిరెడ్డి దా. అరే నాకు మైపోద్దు, నేను ఎట్లా అరుస్తా? అక్కడ నిలబడడం అందరికీ నిలబడదు. సుల్లుపేటకి కూడా అక్కడ దాకా వెళ్తాను నేను అరిస్తే. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు తెలుసు కదా అందరికీ. నేను సూలూరుపేటలో ఉన్నాను. సూలూరుపేటలో క్లినిక్ రన్ చేస్తాను. పాస్ట్ 18 yearsగా నేను అక్కడే ఉన్నాను. నాకు 2 పిల్లలు, ఒకటి పాప, ఒక బాబు. పాప చాలా మంచిది, బాబు ఎవరికి వద్దబ్బా. వాడు ఆ మాట చెప్పడానికి నన్ను ఇక్కడ మమ్మీ నువ్వు మాట్లాడు 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 అన్నాడు. ఏం చెప్పాలి, ఇలాంటి ఫ్రెండ్స్ నిజంగా ఎక్కడ ఎవరు ఇప్పటి వరకు నేను చూడలేదు. ఎందుకంటే మన సీనియర్స్ అంటే చాలా మంది నాకు అడిగారు అనమాట, మీనారెడ్డి వీళ్ళందరూ మీరు ఇంకా కలుస్తున్నారా, మీరు ఇంకా కలిసిలో ఉన్నారా, మళ్ళీ మీరు ఇట్లా చేసుకుంటున్నారా అని చెప్పి మ్యామ్ కూడా నాకు కాల్ చేసి అడిగారు. మనలాంటి నిజంగా మనలాంటి బ్యాచ్లు ఎక్కడా లేదు. అందరూ ఏం చెప్పాలి, లోపల ఏం లేదు, ఎంతమంది ఎన్ని అనుకున్నారు, ఒక్క అమ్మాయి ఏం తీసుకోవట్లేదు. నిజంగా మనలాంటి బ్యాచ్ ఏదో కాదు. ఇంకో విషయం నాకు ఒకటి ఉంది, చాలా అదృష్టమైన భర్త దొరికారమ్మా ఈ కాలేజీ వల్ల. జాయిన్ అవ్వకుండా ఉంటే నా లైఫ్ ఎలా ఏం చేయలేము, కానీ హ్యాపీగానే ఉన్నాను. చాలా చాలా హ్యాపీగా ఉన్నా. మంచి ఫ్యామిలీ, మంచి ఇది. సో మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. ది బెస్ట్ అంతే, ఎప్పటికీ లైఫ్లో బెస్ట్ ఎవరంటే విమ్స్ 2K బ్యాచ్. నా ఫ్రెండ్స్ అందరూ అంతే, అందరూ రాజీ ఒకసారి రండి. ఏంటి మా ఆయన తెలియదు కదా మీ వాళ్ళకి. అమ్మ రామ్మ, ఎక్కువ ప్లేస్ కావాలి మా ఆయన కావాలంటే. చిన్నగా నచ్చిరామ్మ, స్లో మోషన్ అలా కాలు నుంచి పైకి పెట్టి. మా పిల్లలు తెలియదా ఇవా నువ్వు రా మమ్మూరా. ఇంకోటి ఏం చెప్పాలంటే, మా పాప ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, క్యాంపస్లో జాబ్ వచ్చింది. సో నా కొడుకు డిప్లొమా 2nd year, వేరే లెవెల్ అనమాట. మా వాడికి ఆటోమొబైల్ ఇంజనీర్ వస్తుంది. ఎప్పటికీ ఇది నాకు ఎప్పటికైనా ఆడపిల్లలు బెస్ట్, మగపిల్లలు ఏం మాట్లాడాలి. భరించాలి, ఎందుకంటే భరించేవాడే భరించేవాడి కింద రాదయ్యా బాబు, ఎండకు పోతుంది లోపలికి. భరించలేదు కాబట్టి కాదు, అంత టన్ను బయట పెడితే కిందనే కన్నులు పైన పెడితే కింద పెరుగుతాయి. ఏం చెప్తారా, ఇది తీసేయండి. ఈ పోస్ట్ బాగాలేదు, చేంజ్ చేయండి, మొత్తం చేంజ్ చేయండి. ఓకే ఓకే, ఇప్పుడే కల్మషం అని చాలా బాగా నా మనోభావం కదిలింది. నా మనోభావం తెలియదు కదా. కమింగ్ బ్యాక్ మీరు అటు నుంచి రావాలి, అట్లనే రావాలి. లేదు ర్యాండమ్గా ఇక్కడే క్యూట్ లిటిల్ అందరికీ ప్యారీ చోటి చోటి చోటు పడవ లేట్ ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయి మీ ఆశీర్వాదం కలిసి. బాయ్ బాయ్.
ఐఎంకి శ్యామ్ మెహర్బాన్ అందరికీ నమస్కారం. నాకు వర్డ్స్ రావడం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్తాను, మీరు గుర్తుపట్టారు. రెండో బెంచ్లో కూర్చుంటారు, చాలా కామ్ కంపోజ్ ఉంటారు. లెఫ్ట్ సైడ్ ఝాన్సీ పక్కన కూర్చుంటుంది. లావణ్య కామ్ కాదు, అక్కడి నుంచి
ఇంకా పాపం వినయ వీళ్ళందరూ వచ్చేది బాగుంటుంది అబ్బాయిల్లో కూడా ఇంకా చాలా మంది రాలేదు కదా రామకృష్ణ రాలేదు శివ రాలేదు వచ్చింది ఇంకా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంది ఇంకా సెకండ్ ఒక్కసారి జరగడమే చాలా మందికి ఒక కళ మనకైతే ఒకటైపోయింది రెండు కూడా అయిపోయిందంటే ఇది చాలా చాలా థర్డ్ ఆల్సో బట్ ఈసారి ఇంత లాంగ్ 10 years అంటే మేము నెక్స్ట్ టైం ప్లాన్ ఫర్ 5 years at least and next reunion should be in Hyderabad because మేము పిల్లలందరూ వదిలేసి మేము అంత దూరం నుంచి పిల్లలు వదిలేసి మొగులను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉంటే మీరు మాత్రం ఇక్కడే కూర్చొని మమ్మల్ని రమ్మంటారు 2 సార్లు రావాల్సిందే నెక్స్ట్ టైం హైదరాబాద్లోనే ఉన్నది శరత్ ఆర్గనైజ్ చేస్తాడు సంపద ఆర్గనైజ్ చేస్తాడు వీళ్ళిద్దరు చూసుకుంటారు రెడీ ఉన్నారు సో నెక్స్ట్ ఇంకొక 5 years నేను ఉంటాను ఎట్లయినా సో అందరూ ఎంజాయ్ చేయండి నెక్స్ట్ సార్ యాక్చువల్గా నేను యాంకరింగ్ చేశాను, హోస్ట్ చేశాను మన కాలేజ్ ఈవెంట్స్ అన్నీ, అవన్నీ ఫొటోస్ చూసుకుంటుంటే అది నేనేనా అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడాలంటే కూడా నాకు మాటలు రావట్లేదు. ఐ వాజ్ వెరీ టాకిటివ్ బ్యాక్ దెన్. ఇప్పుడు నేను మళ్ళీ అలా లేను, నా కోసంతోనే నేను అలా మాట్లాడతాను, లైక్ మీతో నేను అలా మాట్లాడతాను. ఇప్పుడు నేను ఉండే అపార్ట్మెంట్లో నా క్లోజ్ సర్కిల్తో అలా మాట్లాడతాను. అండ్ ఐ డోంట్ రియల్లీ ఓపెన్ అప్ టు అదర్స్. I got married in 2005. Made it really memorable for me. ఈరోజు కూడా నేను చూసినట్టు నాకు చాలా బాగా అనిపిస్తుంది. అబ్బాయి 11th class and ఇంకొక బాబు 7th class. They give me a very tough time. సేమ్ అందరికి ఉండే లాగానే. అండ్ నేను ఫిజియోథెరపిస్ట్గా మాత్రం నేను ప్రాక్టీస్ చేసింది వెరీ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైం నేను చేశాను. ఆల్ ద వైల్ ఐఎమ్ దేర్ సపోర్టింగ్ లైక్ ఎ బ్యాక్బోన్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ పాసిబుల్ ఇన్ మై ఫ్యామిలీ బిజినెస్. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను పిక్ చేసింది ఏంటి అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కానీ వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అప్. అందరూ వాళ్ళ కెరియర్లో ఫైట్ చేశారు. when it comes to like you have said one word, true entrepreneur అని, అలా మీరు కూడా చాలా మంది ట్రై చేశారు. లైక్ యూ హ్యావ్ సెట్ అప్ క్లినిక్స్ అండ్ యూ ఆర్ రన్నింగ్ సమ్ బిజినెసెస్ ఆర్ సంథింగ్. అవన్నీ మీరు సొంతగా చేస్తున్నారు. యూ ఆర్ ట్రూ ఆంటర్ప్రెన్యూర్స్. నన్ను అడిగితే నేను ట్రూ ఆంటర్ప్రెన్యూర్ అని నేను అనను, ఎందుకంటే ఐఎమ్ సపోర్టింగ్ మై హస్బెండ్ అండ్ in whatever way I can. I also have done business for a short amount of time, like 14 years. I have gone into textile field. My nagar textile field lo unnaru kabatti meeru kuda ade natural inclination vachesindi. So after this uniform business and working as an administrator in my own firm, later I took it in 2012. This is briefly about me. And right now I'm a housewife. Happyగా ఇంట్లో ఉన్నాను. So don't say housewife, homemaker. Yeah, I'm a homemaker, home ruler, home hitler అది. యాక్చువల్గా నేను ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా దే ఆర్ టేకింగ్ సమ్ టైం. అండ్ ఇది మాత్రం నేను ఇన్స్టెంట్గా అనుకోని నిన్న తీసుకున్న నిర్ణయం, రావాలి మిస్ కాకూడదు అని. సో చాలా సంతోషంగా ఉంటుంది. ఐ డోంట్ థింక్ దట్ ఐ విల్ డూ రింగ్ డాన్స్ ఆల్సో. కూర్చుందాం పక్కకి అనుకున్నాను, బట్ యా ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. అవన్నీ
మీద నిలబడి, కాకపోతే మన డైరెక్టర్ గారి పేరు చెప్పకుండా చెప్పాడు. ఇప్పుడు ఈ ఈవెంట్ కన్నా మూల కారణమైన సునీతని సునీత మీరు రాకపోతే మన వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, రావాలి. ఇంకా అబ్బాయిలు బాగుండాలి. సునీత కుమార్ స్వామి లాస్ట్ యూనియన్కి మన కుమార్ మామ మిస్ అయింది. ఈసారి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను మిస్ అయ్యాను, అది కొంచెం బాధ వస్తుంది. చాలా బాగుంది నాకు. ఈసారి అట్లీస్ట్ మిస్ కాకుండా వచ్చింది. నేను బెంగళూరులో 2006 నుంచి బెంగళూరులో వర్క్ చేస్తున్నాను ఫస్ట్గా. నాకు 2009లో పెళ్ళైంది. సో ఇద్దరు కుమార్తెలకి ఫస్ట్ బేబీ 10th స్టాండర్డ్ చదవాలి, సెకండ్ వన్ 5th స్టాండర్డ్ చదవాలి. లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ఎవరీవన్. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి గుర్తుపడ్డారు. ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను, మీకు తొందర ఎక్కువ. ఆడవాళ్ళు చాలా ఓర్పు ఉంటారు, కానీ మీకు ఆ ఓర్పు లేదు. మీరు పిల్లలయ్యారు. ఎవరి హ్యాండ్ రైటింగ్ చూస్తే వెంకటేశ్వర పేపర్లో అడుగుతున్నాడు. ఎవరి పేపర్ రాకపోతే ఎగ్జామ్ రాయడం. అరే ఈ ఆని ముత్యాల వాన జల్లుగా పేపర్ మీద పడే ముత్యాల రత్నాల అని తెలుసుకోలేక మన అలాంటి కాలిగ్రఫీ ఒక గొప్ప వరం. మోహన్ కృష్ణ So I'm happy to see you all, and your reunion చాలా successful. Thank you all. తెలియదు. Presently I am in Bangalore. I am working as an assistant professor in Pharmacology department. చాలా హ్యాపీగా ఉన్నాను. ఆల్మోస్ట్ 20 years థ్యాంక్ యూ ఎవరి పేరు అంటే కన్ఫ్యూజన్ వస్తుంది. ఎవడు సైలెంట్గా ఉంటామనుకుంటున్నాడు, కానీ వాడు వెరీ వైలెంట్గా ఉంటాడు. వాడే మన సాయి కృష్ణ. సాయి ఈ మధ్య ముఖ్యంగా ఓఎస్ అని ఒక మాట చెప్పాలి. ఈ మధ్య తన టాలెంట్కి, తన నాలెడ్జ్కి, తన బ్రెయిన్లోని హిప్పో క్యాంపస్ పదులకి టేకే బాగుంది.
Actually, I finished my BBA. I'm not supposed to be practicing actually. So I'm very okay. Your chance is to be up So I finished my BA in 2013. And I went for an MBA section. Right now, I was doing Indian 16. English Hospital, Vijayawada. So I have two kids. I have two kids. One male and female. One is 10 years actually. Female is 8 years. That is Hari Krishna. So such a was going very nice. My life was going very nice. My family and my good support from my wife also. Very very happy to see her actually. Again we should have to do reunion after 5 years. Best of luck for coming future for all. That's not the life also. Be brave, be brave, be happy. గుడ్ మామ, ఇవి అందరికి చెప్పిన మాటలు అనుకుంటా. బీ హ్యాపీ, బీ బ్రైట్, బీ బ్రేవ్. భారతీయ మాటలే కాదు కదా. ఇప్పుడు మాటల మాంత్రికుడు సటైర్లకి ఒక పంచి పథకనామా మన ప్రకాష్ కోరా ఝాన్సీ ప్రకాష్. పాపం ఒకప్పుడు కోరా ప్రకాష్ గా ఉండే, ఇప్పుడు ఝాన్సీ ప్రకాష్ అయిపోయాడు. అంటే మా ఏదైతే చెప్పిన తర్వాత ప్రకాష్ ఐడెంటిటీ లేకుండా చేసావు, ఝాన్సీ ప్రకాష్ అయిపోయాడు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఎవరికన్నా నేను అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఒక 2 months 3 months లేట్గా అడ్మిట్ అయినాను కాలేజీకి. అప్పుడు నాకు తెలియదు. యాక్చువల్లీ వేణుగోపాల్ మా సీనియర్ ఉండేవాడు. వాడిని నేను జాయిన్ చేశాను ఫిజియోథెరపీ. వన్ ఫైన్ డే వాడిని నేను విజిట్ చేసినప్పుడు వాడు ఫోటోస్ చూపించాను. నీట్గా ఒక యాప్ వేసుకుని వాళ్ళ క్లాసులో బాగున్నారు మొత్తం ఫోటోలు దిగి బర్త్డే కేకులు కట్ చేసుకొని గర్ల్స్ హాస్టల్ ఫోటోలు చూపిస్తున్నాను. ఇంప్రెస్. ఎందుకంటే ఎంబీబీఎస్ సీట్ రాలేదు. ఇప్పుడు ఈజెన్సీ చేస్తాను. సరే ఇదేదో బాగుంది, వీటిని మనం జాయిన్ చేద్దాం, అందరినీ జాయిన్ కాదు, మనం వచ్చి జాయిన్ అయ్యాం. అప్పుడు బాగా చదువుతూ ఉండేవాడు. నేను ఒక్కటే చదువుతాను అనుకున్నాను, తప్పున్నాను. అప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరంటే మనసు కుమారస్వామి, చంద్రశేఖర్, మల్లికార్జున్, ఇంకోడు మోజస్, వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. 3 నెలలు లేట్గా వచ్చినా ఏం కాదు, నువ్వు హ్యాపీగా చదవచ్చు అని. ఫస్ట్ ఎగ్జామ్ సైకాలజీ ఎగ్జామ్ అయింది. వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. మేడం వచ్చి వీడెట్టు మాత్రం వీడెట్లా పాస్ అయినాడు, ఎందుకంటే నా మొత్తంలో చదువుకునే కళ కనిపించింది. వీడు ఎలా పాస్ అయినాడు షువార్టులో మన ఫ్రెండ్ లేపి అడిగింది. నాకేం చెప్పాలో అర్థం కాదు. పాస్ అవ్వలేమో అనుకున్నాను. పాస్ అయ్యాను. పాస్ అయిందని కంగ్రాచులేషన్ చేయడానికి ఇంట్రాగేషన్ ఆమెని ఏం చెప్పాలో అర్థం కాకుండా ఆమె ఇట్లా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉండేది. ఇప్పుడు క్లాస్లో ఆమెనే చూస్తా ఉంది. క్లాస్ అయిపోయింది. ఆమె ఎండి కంప్లైంట్ అంటే ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్తానంటే హౌ ఐ గాట్ మై ఇమేజ్ అనేది మీకు తెలియాలి కదా. యాక్చువల్లీ
యాక్చువల్లీ ఈ ఈవెంట్స్తో నాకేం సంబంధం లేదు. నేను ట్రై చేసింది కాదు, కేవలం పాస్ అయినందుకు సైకాలజీ మేడం ఎండి ఇచ్చిన కంప్లైంట్ వల్ల ఓహో వచ్చింది ఈవెంట్. అప్పుడు ఒక చిన్న హ్యాబిట్ ఉంది, ఓకే ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు. అప్పుడు ఒక చిన్న హ్యాబిట్ ఉంది, చీవింగ్ ఆఫ్ టొబాకో. సో అది చూసేటప్పటికి ఓకే ఇంకా వీళ్ళు సముద్రాలు ఇంకా స్టాంప్ వేసుకుని దీనికి తోడు సీనియర్ లక్ష్మీనారాయణ అని ఉండేవాడు, సూపర్ సీనియర్. ఇంటర్వ్యూ పీరియడ్ అయితే వాళ్ళు వచ్చేవాడు నా దగ్గరికి, ట్రైన్ అట్టిందా అని. నేను నా ప్యాకెట్ తెచ్చుకోవాలి, ఆయన కూడా కొంచెం కావాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ నాకు తెలియని విషయం ఏమంటే డైరెక్టర్కి ఒక సర్కిల్ ఉందండి. డైరెక్టర్కి ఒక సర్కిల్ ఉందండి, ఆ సర్కిల్ మనల్ని గమనిస్తారండి. సాయంకాలం అయితే పోయి ఆయన ముందు కూర్చొని చెప్పేస్తారని ఫోన్ పెట్టి ఈ సస్పెన్స్ ఈరోజు తెరదించుదామని. ఎవరు చేయాల్సింది సరే వాళ్ళు ఓకే డైరెక్టర్ పోయి చెప్పేస్తున్నాను ఏమని, పొలాన్ని లక్ష్మీనారాయణ గారు వచ్చి పెట్టు డ్రై ఆడ కలెక్ట్ చేసుకుంటున్నారు. అదే పెట్టు డ్రై కథ అయిపోగానే సెకండ్ సెమిస్టర్ వచ్చింది. ఫస్ట్ సెమిస్టర్లో మా సర్కిల్లో నేను కొంచెం పాస్ అయ్యేటప్పటికి నువ్వే టాపర్ నీకే వచ్చే మార్కులు అన్నారు. తీరా చూస్తే మహేందర్ రెడ్డి టాపర్ గారు. అప్పుడు మహేందర్ రెడ్డి చూస్తే మహేందర్ రెడ్డి మేరు పర్వతం లాగా ఉన్నాడు. బాగా చదువుకొని బాగా బుర్రమీసాలు ఉండేవి, కంటికి అద్దాలు ఉండేవి. వీడేమో బాగా చదువుతున్నాడు అని, వీడు ఎక్కువ చదువుతున్నాడు అని ఒక కన్నే. ఈ లోపల సెకండ్ సెమిస్టర్ వచ్చింది. సరే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫస్ట్ క్లాస్ చెప్పాను నేను, మా ఫ్రెండ్ సర్కిల్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను చదువుకోమని. వాళ్ళందరూ ఫీల్ అవుతా ఉన్నారు, ఏం చేయాలి, ఎంత క్లాస్ అవ్వాలి, సెకండ్ సెమిస్టర్ చాలా టఫ్. అప్పటికే పులి అని అనిపిస్తుంది. భాస్కర్ అని ఆయన ఒక ఆయన ఉన్నాడు సీనియర్, ఆయన ఫీల్ అయిపోయాడు. అది ఎందుకయ్యాడో తెలియదు, బాగానే చదువుతాడు. ఆయన దగ్గర నేను క్వశ్చన్స్ పెట్టించుకున్నామండి, ఏమి ఇంపార్టెంట్ అవన్నీ చూసి మమ్మల్ని ఇంకా పెట్టుకునేవాడు. మా ఫ్రెండ్స్ ఎదురు వీళ్ళు చేస్తున్నాడు, వీళ్ళు ఆడపై క్వశ్చన్లు అడుక్కొని వచ్చుకుంటున్నాడు. సరే ఇదంతా కాదు, ఏదో ఒకటి చేయాలి, మనం సెకండ్ సెమిస్టర్ ఇద్దరు పాస్ అవ్వాలని చెప్పి ఒక ప్లాన్ చేసాం. అప్పుడు ఏం తెలిసిందంటే గర్ల్స్ హాస్టల్లో పేపర్ లేదంట. గర్ల్స్ హాస్టల్లో పేపర్ లీక్ అవుతుంది. గర్ల్స్ హాస్టల్లోనే పేపర్ ఎందుకు లీక్ అవుతుంది? సరే గర్ల్స్ హాస్టల్లో ఎందుకు లీక్ అవుతుంది అని మళ్ళీ ఒక ఎంక్వైరీ చేస్తే మూలాలు కర్నూలులో నేనే. ఎవరైనా మీరే ఊహించమంటే ఆ గర్ల్స్ హాస్టల్ పేపర్ లీకేజ్ కర్నూలులో నేనే. సరే మేమేమన్నా గమ్మునే ఉన్నామా? లేదు, అవును ఫైన్ డే అందరం స్కెచ్ చేసాం. మనమే కర్నూలు పోదాం, అక్కడి నుంచి వచ్చే పేపర్ మనమే కలెక్ట్ చేసుకుని వద్దామని. సరే దీనికి ఎంతమంది పోవాలి? ఒక 3 పోవాలి. ఆ 3 ఎలా పోవాలి? డబ్బులు లేవు. అప్పుడు ఇంట్లో అడిగితే చంతారు. సరే అప్పుడు కుమారస్వామి మా ఫ్రెండ్, ఆయన కొత్త హీరో ఉన్న బైక్ అందిస్తాడు మైలేజ్ 60 కిలోమీటర్లు. ఓకే ఆ డబ్బులు సరిపోయినాయి. కర్నూలు కిలోమీటర్లు ఎక్కాము, 20 కిలోమీటర్లు వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరినాం. ఈ 3లో ఒక డ్రాప్ అయినాడు మన క్లాస్లో. ఎవరు డ్రాప్ అయినాడు అనేది కూడా వద్దు. ఒక డ్రాప్ అయినాడు, ఒక ఇద్దరు, నేను ఇంకొక అబ్బాయి ఎక్కినాం. ఇంకొకడు మమ్మల్ని చూసి భయపడే జూనియర్ వాడు ఉన్నాడు, గౌతమ్ అని. వాడు కూడా ఎక్కినాడు నా పని. సార్ నెక్స్ట్ సెమిస్టర్ నాకు పనికి
ఇయర్స్ అయింది కదా, మీకు కొన్ని విషయాలు తెరచాటు ఉండే విషయాలు తెలిస్తే మీరు అట్లా ఎండాల్సిందే మీరు నా మీద జాలన్నా చూపించవచ్చు, ఇంట్లో బాగా చూడొచ్చు. అయితే గౌతమ్ గారు చెప్పినాడు, సరే పార్టీ అయిపోయింది, రేపు పేపర్ తెచ్చేయాలి, కాంట్రాక్ట్ తీసుకోండి, బయలుదేరు. ఎవరు డ్రైవింగ్ లేదు. ఎక్కడికి వెళ్ళాము? కడప కర్నూలు రూటు. కడపకు పోయే దారిలో రోడ్ వేస్తాము, మాకు తెలియదు. నేరుగా మంగంపేట బైరైటీస్ మైన్స్లోకి వెళ్ళిపోయాడు. కడప రోడ్ ఏంటి రా కిందికి పోతా, ఎవడు చెప్పడం. అవును ఇదే రోడ్ అంటారు, కానీ కడప రోడ్ ఏంటి లేదు, మామూలుగా ఏదైనా బిల్లుకి రాదని ఘాట్ రోడ్డు మాదిరిగా కిందికి పోతుంది. మంగంపేట మైన్స్ అనమాట, బైరైటీస్ మైన్స్. ఆ మైన్స్ లోపలికి వెళ్ళిపోయినాం. ఎవాక్యుయేషన్ పాయింట్కి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ తిట్టి పంపించాను, ఇది మైన్స్ అయినా ఇంతగా అటు పోవాలని. సరే వచ్చాను. సరే ఇది కర్నూలు మన అవ్వ కాదు, ఏదో గర్ల్స్ హాస్టల్లోనే ఉన్నాం, ఒకరికి పట్టి నమాలని ఆన్లైన్లో పేపర్ తెప్పించుకున్నాను, వచ్చాను. ఇది అయిపోయిందా? ఈ సిస్టమ్ ఏం చేసిందంటే, మేము పొయ్యి వచ్చేటప్పుడు గౌతమ్ అనే ఆ వ్యక్తి చెప్పాను కదా, అతను బండి నేను పోతాను సార్ అన్నాడు. సరే జూనియర్స్ని ఎంకరేజ్ చేయాలి, సీనియర్గా ఇచ్చిన వాడు పోయి లారీ పెట్టాడు. కుమార్ సాగాడికి డబ్బులు కట్టాలి డోన్కి. ఇవన్నీ ఎక్కడ తెలిసిందో మళ్ళీ మన ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి తెలిసింది. ఈ మైన్స్లో పోయింది. జాలి చొప్పుకు పోగా పోయి డైరెక్టర్ చెప్పినారు, ముగ్గురు బయలుదేరారు మైన్స్లోకి వెళ్తారు. వస్తా లారీ ముందున్నారు, డబ్బులు లేదు. కుమారస్వామి నాయుడికి ఆయన నా గమ్ముగా ఉన్నాడు, మనసులో పెట్టుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? థర్డ్ సెమిస్టర్ వచ్చింది, పేపర్లో పడింది, కర్నూలులో పేపర్ లీక్ అయింది. నన్ను చంద్రశేఖర్ అనే అబ్బాయిని పిలిచినాడు, పేపర్ మీరే లీక్ చేసిందని కొట్టాడు. మీకు తెలుసు కదా, కొట్టినప్పుడు అయితే చంద్రశేఖర్ బాగా అథ్లెటిక్ గా ఉండేవాడు. బాగా స్పోర్టివ్ గా అథ్లెటిక్ గా ఉండేవాడు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దూకేసి పరీక్ష అవుతుంది పరీక్ష ఏమవుతుందా స్వామి, ముందు దెబ్బలు తప్పించుకోవాలి, ఇక్కడ నుంచి బయటపడిపోవాలని చెప్పి పారిపోయాడు. కానీ మనం ఏం చేయలేదు కదా, మనం ఏం చేయలేదు. సరే అతను తొందరపడుతున్నాడు. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మైకిల్ మీకు అందరికీ తెలుసు కాబట్టి ఆ రోజు కొద్దిగా కన్సర్న్ చూపిస్తున్నాడు. నీకు ఎందుకు ఈ అన్లెసరీ ఇష్యూస్, నువ్వు చదువుకోవచ్చు కదా, చదువుకుంటున్నావు కదా. సో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. మనము ఒకళ్ళ చేత మాటపడి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా? నిజంగా మనకు టాలెంట్ లేదా? ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను మళ్ళీ రాలేదు, మళ్ళీ ఆ పరిస్థితిలోకి పోలేదు. మళ్ళీ చదువుకోవాలన్నా తిరగడం కానీ ఎన్నైనా చేయండి, స్టడీస్ అనేది మాత్రం కంప్లీట్ చేసుకుంటాం. దానికి మా కుమారస్వామి ఫస్ట్లో ఎంకరేజ్ చేసినాడు. కుమారస్వామి కొద్దిగా సంపత్తు రివ్యూ అపార్ట్మెంట్స్ అని ఉండేది, అక్కడ కూర్చొని బాగా చదివేవాడు. ఏదన్నా ఒక అర్థం కాని టాపిక్ ఉంటే గ్రూప్ డిస్కషన్ చేసేవారు. సో అందరం నేర్చుకునేవాళ్ళం, రాసేసేవారు. ఇలా జరిగిపోతాను. ఓకేనా? ఈ సెకండ్ సెమిస్టర్లో మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, రాలేదు అబ్బాయి, ఎందుకో వస్తానన్నాడు కానీ రాలేదు. మావాడు గూడూరు ఉన్నాడు. మావాడు ఏం చేయాలంటే ఒక మధ్యస్థానికి పంపిస్తున్నాడు నన్ను, ఒక మధ్యస్థానికి పంపిస్తున్నాడు. మధ్యస్థానికి పంపించినప్పుడు ఏమైందంటే అవతల వ్యక్తికి నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఫ్రెండ్షిప్ ఏర్పడినప్పుడు అది లాస్ట్ వరకు ఇబ్బందికరంగానే ఉంది. ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో భగవంతుడి దయవల్ల బయటకు వస్తుంది. మీకు అందరికీ తెలుస్తుంది, తెలియకుండా
లేదు. నాకంటూ ఒక క్లారిటీ ఉండేది. బయట వ్యక్తులు ఏమనుకున్నా లేదు ఇంకొకళ్ళు ఏమనుకున్నా కానీ నాకంటూ ఒక క్లారిటీ ఉండేది. ఆ క్లారిటీ ప్రకారం పోతా ఉన్నాను. సో మీరందరూ అనుకునే వ్యవహారం అయితే ఉండేది కాదు. ఓకే, నా వ్యవహారాన్ని 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదని ఫీల్ అయ్యే మనుషులు. ఓకే, మీరేదన్నా అనుకుంటున్నారు అనుకుంటే ఊరుకోండి. నాకే వచ్చిన నష్టం అట్ట కాదు. నువ్వు తాత లాగున్నావంటే అవును నేను తాత అని ఝాన్సీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీరందరూ అనుకున్న దానికి లాస్ట్లో రియాలిటీ చూసేటప్పటికి తేడా ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్న దాన్ని నేను ఇది కాదని మీకు చెప్పాల్సిన అవసరం నేను లేదని ఫీల్ అయ్యాను. బట్ ఏదైనా కూడా ఝాన్సీ అయితే లైఫ్లో రన్నింగ్ ఎక్కడంటే టెంపర్మెంట్, ఎమోషన్స్ ఎంతో కొంత మ్యాక్సిమం 60% ఉన్న కంట్రోల్ చేయవచ్చు. ఇక ఈరోజు మా అమ్మాయిని తీసుకొస్తాను. మామూలుగా కూతురు పుట్టే అందరూ కామ్ అవుతారు. నేను వీడు పుట్టిన తర్వాత కామాను. ఎందుకంటే చింత చెట్టుకి చింతకాయలు కాస్తాయి కదా. కాబట్టి ఆ కాయ గురించి జాగ్రత్త పడుతుంది. ఒక 13 years అయింటుంది పార్టీస్ కానీ వీటన్నిటి కూడా నేను దూరంగా పెట్టుకున్నాను. ఇకపోతే మన బ్యాచ్ గురించి, మన బ్యాచ్ ఎట్లాంటి బ్యాచ్ అంటే యూనిటీ డైవర్సిటీ అన్నమాట. భిన్నత్వంలో ఏకత్వం. అందరికీ మధ్య ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాటిట్యూడ్ ఉంటుంది. బట్ స్టిల్ ఒక కాజ్ ఉన్నప్పుడు అందరూ యునైట్ అవుతారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ బ్యాచ్. ఎన్నోసార్లు చూసాను. ఒక సెకండ్ సెమిస్టర్లో నేను స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ ఉన్నాను, ఇంకొక కల్చరల్ ఇన్ఛార్జ్ ఉన్నాను. అప్పుడు చూశాను. తర్వాత నాగమణి వాళ్ళు స్పోర్ట్స్ ఇన్ఛార్జ్, కల్చరల్ ఇన్ఛార్జ్ అప్పుడు చూశాను. మన బ్యాచ్ కూడా బాగా చదువుతారు, బాగా అవాయిడ్ చేస్తారు, బాగా గాసిప్స్ కూడా పెడతారు. ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా మందే, లైక్ ఇజ్రాయెల్. ఎక్కడికైనా వేడు అనుకుని ఉంటారు. సో ఈ బ్యాచ్ అనేది ఒక వర్సటైల్ బ్యాచ్ అండి. యూనిటీ బ్యాచ్, ఇట్స్ అది యూనిటీ బ్యాచ్. చదువు అనేది అప్పట్లో ఏదన్నా అనిపించేది కానీ ఇప్పుడైతే చదువు అనేది నేను లెక్చరర్ అయిన తర్వాత, ఒక కాలేజ్ ప్రిన్సిపల్ అయిన తర్వాత, లేదు నేను యూజీ ఎగ్జాంపుల్స్ మన స్టేట్ కానీ అదర్ స్టేట్స్ కానీ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే స్టూడెంట్ని మనం నమ్మాలి. స్టూడెంట్ని ఎందుకు నమ్మాలంటే బుక్ నాలెడ్జ్ లేదు, కాలేజీలో ఉండే ఇంటెలిజెన్స్ వేరే, సర్వైవల్ స్కిల్స్ వేరే. వాడిని ఈరోజు నువ్వు కానీ పుష్ చేస్తే మంచి క్లాస్ టాపర్ కంటే కూడా వాడి సర్వైవల్ స్కిల్ బాగుంటుంది. ఎందుకంటే వాడే బాగుంటుంది సొసైటీ. అంటే మోసం చేసే సబ్జెక్ట్ లాగా కానీ డెఫినెట్లీ దే విల్ లెర్న్. ఫర్ ఎగ్జాంపుల్ సాయి కృష్ణ మన క్లాస్లో టాపర్ అయి ఉండకపోవచ్చు. బట్ ఈరోజు వాడు ఐసీ మేనేజ్మెంట్ లాస్ట్ నైట్ వాడు కొన్ని టాపిక్స్ మాట్లాడాడు. ఐ వండర్ ఇంత నాలెడ్జ్ ఆడుతున్నాడు. ఈ టాక్స్ అబౌట్ పాయిజనింగ్, ఈ టాక్స్ అబౌట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ హార్ట్ స్ట్రోక్. ఒక ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనేది పక్కాగా చెప్తున్నాను. వాడు క్లాస్ టాపర్ కాదు కానీ ఈ గాట్ ద సర్వైవల్స్. అప్పుడు వాడి మీద వాళ్ళ టీచర్ నమ్మకం పెట్టుకుని వాడిని పాస్ చేయబట్టి ఈరోజు వాడు సొసైటీకి ఉపయోగపడు. సో ఎవరు ఎక్కువ ఏజ్ ఆ ఏజ్లో ఉన్నాము, ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఆ ఏజ్ ప్రభావం మన మీద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మన రోహిణి. ఓకే, ఈవెన్ నా గవర్నమెంట్ గురించి కూడా తన ఫొటోస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఐఏఎస్ 4th December 2000, ఫస్ట్ డే ఇన్ కాలేజ్. గుర్తుందా?
first day in college. Started with 50 members. Over a period of time, 47 came by me. Now, heroes of 27 attendance. అంతే కదా ఇప్పుడు 27 వచ్చాయి సో వెరీ హ్యాపీ లైఫ్లో ప్రతి ఒక్కరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి as we all know. But again, it's all about taking life as it comes. ముందుకు వెళ్తూనే ఉండాలి. పోతే నా గురించి రైట్ నౌ I'm working as physiotherapist, Hyderabad Nizam associated with the hospital. Married and blessed with 2 kids, a wife and my son is in 8th standard and daughter is in 6th. Almost 1 year నుంచి ట్రై చేస్తాను. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన ప్రవీణ్ టేక్ ఓవర్ చేసి సునీత ఇద్దరే కదా థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇది ఒక ర్యాపిడ్ ఫైర్. మీకు ఇష్టం వచ్చిన క్వశ్చన్ కష్టాలు అయితే నాకు తెలియదు కానీ రైట్ కష్టాలు అయితే అన్నీ చేసిన దేంట్లో లాభం లేకుండా పోతాను. ఫార్మింగ్ చేపిస్తాను మా ఫార్మర్ కాదు. సరే మీ ఫార్మింగ్లో ఏమన్నా డౌట్ ఉంటే చెప్తా. పెళ్ళయింది 2 పిల్లలు, పాప బాబు. అందరూ నేను ఏదైనా ఉంటాను తిరుగుతూనే ఉంటాను. ఏమన్నాడు బాబు అన్ని వాళ్ళని చేశాడు. బాబు ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏమన్నా మెమరీలో ఉంటే చెప్పండి. కాలేజ్ చేసే హ్యాపీయెస్ట్ ఆ 4.5 years ఆ 4.5 years లో ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ మర్చిపోలేదు బాధపడిన మూమెంట్ ఎప్పుడు నెక్స్ట్ క్వశ్చన్
చాలా మిత భాష, చాలా మంది నీ గొంతు చమత్కారం అదే కావాలి సో మిత భాష అనేది మన గిమ్స్లో ఉన్నంత వరకు ఉంది. అవుట్ ఆఫ్ గిమ్స్ సో మెనీ థింగ్స్. సో 11 years ఫిజియో ప్రాక్టీస్ చేశాను. 2 కార్పొరేట్ హాస్పిటల్స్, 5 years, 6 years. And I done my MBA hospital management and moved completely to operations. Okay. So that transformation took a lot of time because I was trying, but I got the chance, but in Bangalore. I started my career in Hyderabad, but I took a decision and moved Bangalore. I worked there for 6 years. Again, I tried in Hyderabad because that is my base, and I grown up there only as a physio. I wanted to move Bangalore and settle in Hyderabad completely. So I came back 3 years back to Hyderabad. Now I am running a company called Life Circle Health Services Private Limited. I am taking care of South and West Asia completely. 5 branches: Hyderabad, Bangalore, Chennai, Pune, Mumbai. So I will travel on these areas monthly once and monthly twice like that, taking care of complete business in the company. This is about my professional, personal. So I married a woman from Mysore, but she born and brought up in Mysore from Andhra only, Tadipatri, Anantapur. Okay, I have one beautiful daughter studying 3rd standard. This is about personal. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ శరత్. ముందుగా వెంకట్ అండ్ ప్రవీణ్ ఇద్దరు బలిదొంగలు. మిమ్మల్ని మంచి మనుషులు అన్నాలో బలిదొంగలు అన్నాలో తెలియదు, తోడు దొంగలు అన్నాలో. ప్రవీణ్ వెంకట్ దా వెంకటేశ్వర సార్ వెంకీ ఒక్క మాట చాలు, ఒకే ఒక్క మాట. నీ ఒక్క మాట మాకు ఒక అడుగులాగా. సో హ్యాపీ టు సీ యూ ఆల్. చాలా ఆనందం ఉంది 10 years తర్వాత. సో ప్రైజ్ బాబు లైన్ లేవు ఇప్పుడు అంతా వస్తుంది. సో బీవీని అనుకున్నామే కానీ ట్రై చేసాం, కానీ మా వసలు లేకుండా సునీత లేకుండా ఇదే కాదు ఖచ్చితంగా. సో దే హావ్ పుష్డ్ ఇట్ అలా ఇంత అంతా చేసిందే కదా. సో హ్యాపీ టు సీ యూ ఆల్. ఏం లేదమ్మా, నా లైఫ్ అయితే బాగుంది. ఆవిడ ఫిజియోథెరపీ అయితే చేయట్లేదు, ఎప్పుడో మానేశాను. రామప్రసాద్ పెళ్ళికి ముందే కండిషన్ అయింది, సో మానేశాను. ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా అయితే లేవు. అండ్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఉన్నాయి. ఒక బాబు 10 చదివాడు. ఆయన ఏం చేస్తాడు కూడా చెప్పాలా? సరే, మాకు ఫ్యామిలీ బిజినెస్ ఉండే చేసుకుంటున్నాం. యాక్చువల్లీ నెక్స్ట్ యూనియన్ అంటున్నాం కదా, ఇంత ఖర్చు ఏం లేకుండా గూడూరులో మాకు పార్టీ హాల్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, రెస్టారెంట్ ఉంది. గూడూరు ప్లాన్ చేసుకుంటే మొత్తం నేను చేస్తాను యూనియన్. కాబట్టి ఫ్రీగా ఇస్తాను, చెప్పండి. గూడూరు అంటే నేను గోవాలో ఎంజాయ్ చేసే ఏజ్లో ఉంటామా? అంటే గోవాలో ఎంజాయ్ చేయడం, గోవాలో గుళ్ళు కూడా ఉంటాయి. సరే, ఎవరు వస్తుంది? సునీ నేను యాక్చువల్లీ 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. మీకు అందరికి ఫిజియోథెరపీలో తెలుసు, తను నేను 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. చాలా వరకు మాది ప్యారలల్ లైఫ్ ఉంటుంది. నా లైఫ్లో ఏం జరుగుతుందో దాని లైఫ్లో ఒక 2-3 నెలల ముందు జరుగుతుంది అనమాట.
ఆ పిల్ల లైఫ్ ఎంత స్ట్రగుల్తో ఉంటుందో అటు ఇటుగా నా లైఫ్ అలాంటి స్ట్రగుల్లోనే ఉంటుంది అనమాట. చాలా అమ్మాయి కూడా ఒక బాబు అక్కడ వచ్చి మాట్లాడతాడ. వాళ్ళ ఆయన మాత్రం వెంకటేశ్వర స్వామి, ఆయన పక్కన నుంచి ఒక ఫోటో దిగాలంటే నేను భుజానికి కూడా కిందకే ఉంటాను. సో చాలా మంచి ఆయన. దట్స్ ఇట్. అంతేనా? చాలా ఇంకా చెప్పాలా? రాదంట. వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ బ్రహ్మోత్సవం ఫ్యామిలీ. సినిమా చూసారా బ్రహ్మోత్సవము? దాంట్లో ఏం జరుగుతుంది తెలుసా? 5 నిమిషాలు పార్టీ చేసుకుంటారు, మళ్ళీ కొంచెం డల్ అవుతారు, మళ్ళీ ఇంకో ట్రిప్కి వెళ్తారు. అంత తప్పిన సినిమాలో ఏమీ ఉండదు. ఆ పిల్ల స్టేటస్లో చూస్తే రోజు పుట్టినరోజు ఉంటుంది, రోజు పూజ ఉంటుంది. సో చాలా ఓపిక చేస్తున్నామండి. నేనేమి చేయలేను. ఒక ట్రిప్ ఉంటుంది, ప్రతిరోజు స్టేటస్లో ఒక ఫంక్షన్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అందుకే బ్రహ్మోత్సవం ఫ్యామిలీ ఉంటుంది. అన్ని కవర్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్. అందరూ చాలా ఓపికగా ఒక్కొక్కరు వాళ్ళ గురించి చెప్పారు. అలాగే అంతే ఓపికగా మీరు ఒకరి గురించి తెలుసుకున్నారు. ఇస్తున్నాను. ముందుగా నా గురించి చెప్పేదానికంటే ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ హూ ఆర్ కమింగ్ హియర్ ఇన్ దేర్ బ్రీదింగ్ షెడ్యూల్. అందరినీ వదిలి ఒక రోజు లైక్ యాజ్ ఎ బీయింగ్ ఏ ఫ్యామిలీ పర్సన్ ఒక రోజు వదిలి రావడం అంటే ఇట్ మీన్స్ ఏ లాట్ ప్రతి ఒక్కరికి. సో అవన్నీ పక్కన పెట్టి కూడా మన చెరిషబుల్ మూమెంట్స్ గుర్తు తెచ్చుకొని నాస్టాలజిక్ మోడ్లో వెళ్ళిపోయి అండ్ లైక్ చాలా విషయాలు ఒక్కొక్కటి మనం ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తుంటే అదే ఇక్కడ అట్లా చేసాం, ఇక్కడ అట్లున్నాం. ఈయన మెడికల్ కాలేజ్ ఇంతకుముందు గేట్ ముందర నుంచి వస్తుంది మెడికల్ కాలేజ్. అరే మా బస్సు ఎక్కడ ఉంది, అందరం యాక్టివ్గా నిలబడిటాము, అక్కడ ఛాయ్ తాగేటోళ్ళు, ఇక్కడ మాట్లాడుకునేటోళ్ళు. ఇవన్నీ చాలా మంచి మంచి మనకి మెమరీస్ ఉన్నాయి. అలాగే మన బ్యాచ్ ప్రతి ఒక్క దాంట్లో మనం ఇది లేదు ఇది చేయలేదు అని లేదు, అన్నీ చేసాం, అన్నీ తిట్లు తిన్నాము, అట్లాగే అప్రిసియేషన్ కూడా తెచ్చుకున్నాం. సో వెరీ గ్రేట్ఫుల్. అందరూ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. వింటుంటే అందరూ కూడా వాళ్ళ లైఫ్లో చాలా బాగా సెటిల్ అయ్యి చాలా మంచిగా ఒక మంచి మనుషుల్లాగానే అందరూ ఇక్కడ మనం అందరం బాగున్నాం అనిపిస్తుంది. సో అలాగే ఇంతకుముందు కూడా మనం అలాగే మన భగవంతుడి దయ వల్ల మనం ఇలాగే ముందుకు వెళ్తే అలాగే ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన 3 విషయాలు ఏంటంటే, ఒకటి నా గురించి ఐఎమ్ దిస్. ఇక పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదా? ఏదైనా కాలేజీలో ఫ్రెషర్స్ డే నాకు ముందర పెట్టి డ్యాన్స్ చేసినారు, సీనియర్కి ర్యాగింగ్ చేయాలంటే నన్ను ముందర పెట్టి డ్యాన్స్ చేసినారు. అరే క్లాస్కి ఎవరితో ర్యాగింగ్ చేయాలంటే నన్ను ముందు పెట్టారు. సో ప్రతి ఒక్కటి ఇట్లా స్పోర్ట్స్ కానీ అకాడమిక్ యాక్టివిటీస్ కానీ ఇలా అందరూ అన్నీ మనం కలిసి కట్టగలిగాము. ఇక నేను ప్రొఫెషనల్గా చెప్పాలంటే ఎస్ ఐఎమ్ డూయింగ్ ఫిజియోథెరపీ, వదలలేదు, డూయింగ్ ఇట్. అండ్ బట్ ఐఎమ్ మోస్ట్లీ ఇంటూ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్. సో బేసికలీ దిస్ ఇస్ లైక్ ఫిజియోథెరపీకి ఒక బ్యాక్ బోన్ లాంటిది ఎక్సర్సైజ్ థెరపీ. సో మనం ఆ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ దాంట్లో ఐ బీన్ డూయింగ్ ఇట్ లైక్ దాంతోపాటు మోస్ట్లీ ఏంటంటే ఓవరాల్ గెయినింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్, సో అండ్ బిజినెస్ డెవలప్మెంట్. దీనివల్ల నాకు ఒక ఆపర్చునిటీ విచ్ ఈస్ ఇన్ స్పోర్ట్స్ అకాడమీ అండ్ అక్కడ ఇట్స్ అ బిగ్ చైన్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ, స్మార్ట్ స్టార్ట్అప్ లైక్ టెక్ స్టార్ట్అప్ అనమాట. సో గేమ్ పాయింట్ అండ్ బీయింగ్ దేర్ యాజ్ ఎ regional head now. We have around 11 centers at it, and almost about 10,000 students coaching like badminton, football, swimming, like many other sports. So it's kind of mana purpose lo mana inta busy schedule lo mana kosam oka ganta time vechinchali ane dantlo spurtito ilanti organization team lo panchestunnaru. So that is me, and hope you have seen మా వైఫ్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అందరూ ఇక్కడ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారు. ఒకవేళ కాకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇది మరీ చెప్పి నాకు పంపించింది. మీ ఫ్రెండ్స్ ఎవరు నన్ను ఫాలో చేయట్లేదు, ప్లీజ్ ఇది మాత్రం చెప్పు. సో దట్స్ ఆల్. హ్యావ్ ఎ
సిల్వియా పల్లె. ఓకే, సో నా కూతురు లైక్ షీఈ్ అన్ ఎల్డర్ డాటర్. హర్ నేమ్ ఇస్ కార్తికా జెట్టి అండ్ అనదర్ యంగర్ వన్ ఇస్ దినకర్ జెట్టి. సో elder one is studying +1 and younger one is studying 8th class. So blessed with 2 good children. Like happy for them. ఇలాంటి రీయూనియన్స్ అండ్ ఇలాంటి ఫ్రెండ్స్ అండ్ మోస్ట్లీ లైఫ్లో ప్రతి ఒక్కరు మనకు ఒక బెస్టీస్ తగులుతుంటారు. అలాగే ఇక్కడ కూడా నేను చెప్పుకోదగ్గ బెస్టీస్ అందరూ ఇంపార్టెంటే, కానీ ఎక్కువగా నాకు మయూర్, ప్రకాష్, కల్పన వీళ్ళందరూ నాకు కిషోర్, సో దే ఆర్ మై బెస్టీస్ చెప్పుకోవాలంటే. ఎస్, సో అందరికీ నేను ఒక్కొక్కడికి ఒక్కొక్క వేళ అటాచ్ అయినాను. ఇక్కడ ఇట్లా వీళ్ళు తక్కువ అని కాదు, వీళ్ళు ఎక్కువ అని కాదు, బట్ ఎస్ దీస్ ఆర్ మోర్ స్పెషల్ పీపుల్ ఫర్ మీ. సో దిస్ ఇస్ మీ. బై. One update by I would like to invite Dr. N.R. Parvati, who has been nominated for Karnataka Healthcare Vaidya Vibhushan Awards 2024 by Signature Media House. Please come, Parvati. Best Physiotherapist, Musculoskeletal. యాక్చువల్లీ ఏమంటే నాకు కర్ణాటకకే బెస్ట్ ఫిజియోథెరపిస్ట్ అవార్డు వచ్చింది. సో 2 days అయితే అవార్డెడ్ యాజ్ వైద్య విభూషణ్ అవార్డ్ బై కర్ణాటక గవర్నమెంట్, బీయింగ్ ది బెస్ట్ స్పోర్ట్స్ మస్కులోస్కెలిటల్ ఫిజియోథెరపిస్ట్. So they are going to award me by next week in another 10 days. So that is going to be an inaugural function by the chief delegates. So I'm happy to share this feeling with everyone. And then ఇంకా చెప్పాలంటే ఫిజియోథెరపీలో ఇప్పటికీ ప్రతి ఒక్కరికి లెక్చర్స్ తీసుకుంటా ఉన్నాను, క్లాసెస్ తీసుకుంటా ఉన్నాను. నా స్టూడెంట్స్కి కావచ్చు, నా పేషెంట్స్కి కావచ్చు. నేను ఇంతకుముందు అందరికీ ఎలా నేర్పించండి సబ్జెక్ట్ అనాటమీ చెప్పేదాన్నో, అదేవిధంగా నా పేషెంట్స్కి నా క్లినిక్లో వచ్చే నా స్టూడెంట్స్కి చెప్పుకుంటూ ఉండేదాన్ని. కాబట్టి ఆ బాధ భరించలేక అవార్డు ఇచ్చినారేమో అనుకుంటాను. సో ఆ హ్యాపీ మూమెంట్ యాక్చువల్గా ప్రవీణ్ చెప్పాడు, ఇంకా అవార్డు అయితే నాకు ఇవ్వలేదు, బట్ 2 days బ్యాక్ నామినేట్ చేశారు. తను ఇప్పుడు అందరి ముందు షేర్ చేసుకుంటే ఐ ఫీల్ అంటే ఇంకా నాకంటూ ఉండేది మీరే, సో ఇంకా మీతోనే కదా షేర్ చేసుకోగలుగుతాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. Please maintain distance. कृपया गाड़ी नंबर 605 DJ
ఇంకా చేసి త్వర It's a great pleasure to give a talk to the people, and your batches are very good. See the way now also we were having get together after 20 years, and while you were college also people are very amazing, very nice to me, and the way you organize the functions really inspired. The way you celebrated college functions are very nice. We do enjoy it. Our lecturers also enjoy very well. And you know that the level of interact with the lecturers inside the campus as well as outside the campus, you know, what is the way very nicely people are engaged with me. And I maybe is very strict while campus, and even sometimes outside also I'm not very friendly to mingle with all, but I have a good memory with your batches, especially all guys and your classmates are very nicely interacted with me, and whatever we scolded or whatever we are really strict by college, all were benefit to your life, and I hope now you realize why the
your lecturers are very strict, and why they insist you to study very well, and especially some of the photos I saw, some of the photos is very different. Some look great, some is drastic changes of physical appearance. Even I cannot imagine some they look great and some look very old. It's okay, it's a part of life. So I hope I have a lot of things to discuss with people, but give the time first time. So you people are to enjoy very nicely. So have a great day. Thanks for inviting us to join the function. Thank you. Hi everyone. First and foremost, I want to thank you all for inviting me and giving me a chance to share a few words in the nostalgic reunion. I hope all you attend in full strength and full spirit. 2000 batch of films, you are especially the millennium batch of films. I want to congratulate the organizers as well as the attendees of the reunion. Memories in Tirupati is always nostalgic. Here I have few pictures with you, with your badge, which I will show you. Nadini, and Mahina, and then Parvati and Mahina. Actually, the Shri Winston, it's my native and it's the freshest day I think you organized. And then it's my father. And also I want to forget movies watched in Tirupati with you guys, sometimes Mahida, Sampath and Mohan, the telephone book Mohan. I still remember a few names, Kaya, Kofi, and also Kishore, I think. And then dining in Sampath Mahida, Kishore's room. And also I remember Parvati very well because she speaks in Tamil. And one thing I always tell to my friends, among South Indians, Telugu people are the most warm-hearted and kind individuals. This is true. And the food, the Gongura chutney of Andhra. For this, I must thank WIMS management for giving me the opportunity to work in WIMS. I don't want to take much time. Good luck to you all. Myself now I am working as a principal in RVS College of Physiotherapy. That's my mother institute where I studied my BPT. My wife is a headmistress in a government school. I have two daughters. One she is studying engineering in PSC institutions. Another one small kids, 7th standard. Prakash, have my number. You can call me for anything regarding your higher studies, PhD, anything. If anyone in teaching profession, please let me know. I will make you as an examiner for our PG program. Wishing everybody non-stop success in their personal and professional lives. Stay connected, enjoy this day to the fullest. Opportunities to gather like this may not come again. Enjoy to your fullest. Thank you. ఏం పెళ్ళి
బస్సులో మరి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయరా ఎక్సైజ్ థర్డ్ సెకండ్ ఇయర్ మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడేసి మసాజ్ టెక్నిక్స్ ఇప్పటికీ గుర్తుంది. Ideas, but it is these little moments that stay with the teacher. Teaching is not just about giving knowledge. I learned so much from my students about resilience, kindness, and stubbornness. Just how to get your relatives is only how often they became teachers. To those students ఫస్ట్ టైం మనకి స్పోర్ట్స్ జరిగినప్పుడు ఇప్పుడు మనకి స్పోర్ట్స్ అంటే thank you. You make my teaching journey richer. They will get to life in ways you can't imagine. Hello everyone. So your sir has given a good feedback about you, more philosophical way. I don't know to speak such a good speech, but I have few words for you. Great students are always good students for us, always loving children for us. The love and affection which you have given to us is always in our hearts. I had students after teaching you all in so many ways, maybe UG, PG or PhD, whatever it is. But the first students, Indians, are always in our hearts forever. The way you followed it up, the way you showed the love and affection to us, you are the first teachers for us too. Teaching you was the first experience. Really, we were very hesitant, we were very fearful, or what to say, we were more nervous when we came to teach you all, because that was our first experience. But you were all, like what to say, you were good teachers and good listeners, good learners. All the ways the love, the respect, the understanding which you have shown is we cannot forget in our life. And still some of you are in touch with us. That's always great. And always we see your photos in FB and all. And especially the video you posted for this reunion was really great. We have seen how children are grown up, big children. Most of you are in teaching profession, some of you are clinical areas, but whatever it is, it's really a proud moment for us when we see you all. We are proud to say that you are our students. You are all excellent, you all are unique, and we never forget you all. We try our best. If you want any help from us, always welcome. Keep in touch with us. Thanks for remembering us for this cherishing memories which you are planning to do. All the best for the future too. I want you people to come up in the more higher position, powerful way. We are always there for you. And thanks for remembering us once again. Hopefully we'll see and we'll meet up somewhere once, even though we miss this opportunity. Thank you once again and all the best. Hey guys, how are you all? Andaru manchiga unnara, full josh lo unnara. I'm sure you must be having a great time and a great celebrations together.
I'm really sad to miss this reunion and won't be able to make this time. It is tough to miss out on seeing everyone, especially after having shared so many memories together. But I will be cheering you all from here, and I'm wishing you all an amazing time together. And I hope that you will have a great, fantastic, fabulous day full of laughter and so many good memories to carry forward. Can't wait to catch you all soon. And Millennium Batch always rocks. It's happy to hear that you are gathering again. It's a reunion and rethinking about the past events of your memorable journey in your undergraduate level. And by this time, you'll be settled in all higher positions in your career. And it's great to see you. All the best for your future. Thank you.
నేస్తం